కంటి గ్రామ పెద్దలందరికీ నమస్కారము। ఈరోజు ప్రోగ్రాం ఏంటిదంటే మన ప్రభుత్వం చేపట్టే సన్న బియ్యం కార్యక్రమం। సన్న బియ్యంని అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తుంది మన గవర్నమెంట్। మన రేవంత్ రెడ్డి సార్ గారి సర్కారంలో ప్రభుత్వంలో సన్న బియ్యంని అందరి ప్రజలకు ప్రతి ఒక్కరికి తప్పకుండా అందరికీ ఇస్తున్నారు। ఈరోజు బీద ప్రజలకందరికీ ఈరోజు సువర్ణ అధ్యాయం రోజు। ఎందుకనగా వాళ్ళ కళలు సాకారం చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన పౌరసర శాఖ మంత్రివర్యులు మరియు మన శాసనసభ్యులు మరియు మన ఎంపీ గారు సురేష్ శెట్కర్ కుమార్ వీళ్ళందరూ కృషి వల్ల ఈరోజు ప్రతి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇది సన్న బియ్యం ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం। ఎందుకంటే గత ప్రభుత్వము వరి వేస్తే ఉరి అని రైతులకు చాలా భయపెట్టింది। కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి అన్నదాతలకు కూడా ఈ సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి ప్రతి బీద వాళ్లకు సన్న బియ్యం వాళ్ళ కడుపు నిండేటట్టు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది, మన శాసనసభ్యులది మరియు మన ఎంపీ గారిది అని ఇది తప్పక ఇది హర్షించదగ్గ విషయం। ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ పేదవాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి పేద కుటుంబం కానీ ప్రతి రేషన్ కార్డుదారులు అందరూ ఈ సన్న బియ్యంను తప్పకుండా దుర్వినియోగం కాకుండా చూసుకొని ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తోటి వండుకొని సంతోషంగా ఉండాలి। ఇది సన్న బియ్యం అంటే పౌష్టికాహారం కాబట్టి దీన్ని దుర్వినియోగపరచకుండా అందరూ ఇది చేసుకోవాలని కోరుతూ, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రం అందించడం దానికి మేము గర్విస్తున్నాం, హర్షిస్తున్నాం। దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా ఒక బీద వాళ్ళను పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క హామీలకు కట్టుబడి విడతల వారిగా ప్రతి ఒక్క హామీకి కట్టుబడిగా ఉండి ప్రతి ఒక్క హామీలను నెరవేర్చుకుంటూ రావడంలో కాంగ్రెస్ పార్టీనే ముందు కూడా నడిపిస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం। ఏదైనా ఒక సంక్షేమ పథకం చెప్పిన మాటకు కట్టబడి అమలు చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప ఏ ప్రభుత్వాలు కూడా చేయలేవు, అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిన భాగంగా ప్రతి ఒక్కటి కూడా విడతల వారిగా ప్రతి ఒక్కటి నెరవేర్చుకొస్తుంది। దానికి మేము కృతజ్ఞతలుగా రుణపడి ఉన్నాం। ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ఇంకా కూడా ముందు రుణపడి ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। ఈ విధంగా ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా చేసినందుకు మా యొక్క పేదల కడుపు ఆకలి తీర్చినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ముందు రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగించుకుంటున్నాం।